సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది. కథ ఏంటో, కథనంతో పాటు హీరో క్యారెక్టరైజేషన్ ఏంటో అఫీషియల్గా మాత్రం తేలలేదు. అన్ని ఊహాగానాలే, లీకుల్ని బేస్ చేసుకునే అంతా అని అంచనాలు వేస్తున్నారు. చాలా వరకు అంచనాలే నిజమయ్యేందుకు ఎక్కువ ఆస్కారం కనిపిస్తోంది. అయితే ఈ మూవీ రిలీజ్కి ముందే సెన్సేషన్ అయ్యేలా కనిపించడానికి కారణం ఇంతవరకు ఎవరు చేయని పని రాజమౌళి చేస్తూ ఉండడం. ఏకంగా 7 ఖండాల్లో ఈ సినిమాను 100 లొకేషన్స్లో తెరకెక్కించబోతున్నాడు. 1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రపంచ 7 వింతల్ని చూపించబోతున్నారు. ఆల్రెడీ ఆ పని తమిళ దర్శకుడు శంకర్ ఎప్పుడో జీన్ సినిమాలో చూపించాడు. కానీ రాజమౌళి అలా కాకుండా అంతకు మించి ఏదో చేస్తున్నాడు. 8వ వింతకి డోర్లు తెరవబోతున్నాడు. ఆల్రెడీ అవతార్ ఫేమ్ జేమ్స్ కెమెరాన్, జురాసిక్ పార్క్ ఫేమ్ స్టీవెన్ స్పీల్బర్గ్లు ఈ సినిమా కోసం ఇండియా వస్తున్నారు. దీనికి తోడు డిస్నీ పిక్చర్స్, డ్రీమ్ వర్క్స్ లాంటి హాలీవుడ్ బ్యానర్లు ఈ సినిమాను 55,000 థియేటర్స్లో రిలీజ్ చేసేలా డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అలాంటి సినిమాలో ఇప్పుడు 7 వింతలు, 7 ఖండాలు జాయిన్ అవుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ SSMB 29కి అన్లిమిటెడ్ డేట్స్, అన్కండిషనల్ కాల్ షీట్స్ ఇచ్చేసింది హీరోయిన్ ప్రియాంక చోప్రా. ఆల్రెడీ హైదరాబాద్, ఒడిషా షెడ్యూల్స్లో మెరిసిన తను కెన్యా షెడ్యూల్కి ప్రిపేర్ అవుతోంది. అయితే తన జీవితంలో ఎన్నడూ చేయని పని రాజమౌళి సినిమా కోసం చేస్తోంది. ఈ మూవీకి ఇన్ని డేట్స్ అని కాకుండా ఎలాంటి కండిషన్స్ లేకుండా అన్లిమిటెడ్ కాల్ షీట్స్ ఇస్తోందట. రాజమౌళి కూడా అన్ని షెడ్యూల్స్కి అందుబాటులో ఉండేలా 1.5 ఏడాది వరకు తన టైంను పూర్తిగా లాగేసుకున్నట్ట. ఇలాంటి కండిషన్స్తో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. 7 ఖండాల్లో షూటింగ్, 7 వింతల మ్యాటర్ బయటకు వచ్చింది. బేసిక్గా ప్రియాంక చోప్రా బాలీవుడ్ నటి, కానీ హాలీవుడ్ సినిమాలు చేస్తూ ఎప్పుడో అక్కడ సెటిల్ అయింది. నిక్ జోన్స్తో పెళ్లి తర్వాత అమెరికానే అత్తిల్లైపోయింది. అలాంటి తను ఏ సినిమా చేసినా డేట్ల విషయంలో క్లియర్గా ఉంటుంది. ముందుగానే డీల్ సెట్ చేసుకుంటుంది. ఇలా ఎప్పుడు పిలిచినా రావాలి, ఎన్ని డేట్లు అంటే అన్ని డేట్లు ఇవ్వాలనే కండిషన్కి ఒప్పుకోదు, కానీ ఒప్పేసుకుంది. రాజమౌళికి కండిషన్స్ లేకుండా ఎన్ని కావాల్సి వస్తే అన్ని కాల్ షీట్స్ ఇచ్చేసింది. దానికి కారణం ఈ మూవీ ప్రపంచ 7 వింతలున్న ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోవడమే. అవును, తాజ్ మహల్, చైనా గోడ, పీసా టవర్, రోమ్ కొలోజియం, బ్రెజిల్లోని జీసస్ విగ్రహం, ఇలా మొత్తంగా 7 ప్రపంచ వింతల దగ్గర మహేష్ బాబు సినిమా షూటింగ్ ప్లాన్ చేశారట. వాటి పర్మిషన్ ఇంతవరకు రాలేదు. తాజ్ మహల్ దగ్గర పర్మిషన్ ఎప్పుడో తీసేశారు, కాబట్టి నో ఛాన్స్. ఏదో మోడీజీతో ఉన్న చనువుతో ఏదైనా స్పెషల్ పర్మిషన్ వస్తే చెప్పలేం. అంతేకాదు, ఏషియాలో 8 దేశాలు, ఆఫ్రికా, ఉత్తర దక్షిణ అమెరికాలతో పాటు యూరోప్, అలానే ఆర్కిటిక్, అంటార్కిటిక్ దగ్గరలో కూడా షూటింగ్ ప్లాన్ చేశారు. వీటిల్లో మంచు ధృవాల దగ్గర షూటింగ్ ఏం తేలిక కాదు. సో ఎంత ప్లాన్ చేసినా ఎప్పటికప్పుడు లెక్కలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఫిక్స్డ్ కాల్ షీట్స్ కాకుండా కావాల్సి వస్తే ఎప్పుడైనా అందుబాటులో ఉండేలా నటుల దగ్గర క్లారిటీ తీసుకున్నట్ట రాజమౌళి. సో 1000 కోట్ల ఈ భారీ ప్రాజెక్ట్ నిజంగా అన్ని ఖండాల్లో, అన్ని వింతల దగ్గర సినిమా తీస్తే అదే 8వ వింత అవుతుంది. శంకర్ కూడా జీన్స్లో ఓ పాట కోసం ప్రపంచ వింతలు చూపించిన కొన్నింటిని దూరంగానే చూపించాడు. పాట వరకే పరిమితం చేశాడు. కానీ రాజమౌళి అంతకు మించే సాహసం ఏదో చేస్తున్నాడు.